నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ లైఫ్ స్టైల్. నేను మీ మనీషా. ఇంట్లో 24 గంటలు వైఫై ఆన్లో ఉండడం నిజంగా హెల్దీయా, డేంజరా? రాత్రులు వైఫై ఆఫ్ చేయాలా? ఇప్పుడు ఇదే చాలా మంది మైండ్లో ఉన్న డౌట్. ఎందుకంటే యూట్యూబ్లో ఒక వీడియో, వాట్సాప్లో ఒక ఫార్వర్డ్, ఇంకెక్కడో వైఫై రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది అంటూ భయపెడుతుంటారు. కానీ అసలు నిజమేంటి? నిజంగా మన ఇంట్లో ఉన్న వైఫై మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా, లేక ఇది అన్నెసెసరీ ఫియరా? ఈరోజు దాని గురించి క్లియర్గా, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందు ఒక విషయం అర్థం చేసుకోవాలి. వైఫై అంటే బేసికల్లీ వైర్లెస్ సిగ్నల్స్, అంటే వైర్స్ లేకుండా ఇంటర్నెట్ డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఉపయోగిస్తారు. ఇదే టెక్నాలజీ మన ఫోన్స్లో, బ్లూటూత్లో, స్మార్ట్ టీవీస్లో, ఈవెన్ బేబీ మానిటర్స్లో కూడా ఉంటుంది. ఇప్పుడు రేడియేషన్ అనే వర్డ్ వింటే చాలా మంది భయపడిపోతారు. కానీ అన్ని రేడియేషన్స్ డేంజర్వి కావు. ఉదాహరణకి సన్లైట్ కూడా రేడియేషన్, ఎఫ్ఎం రేడియో కూడా రేడియేషన్, టీవీ సిగ్నల్స్ కూడా రేడియేషన్. సో రేడియేషన్ అంటే డేంజరస్ అని డైరెక్ట్ గా అనుకోకూడదు. వైఫై రూటర్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ ని నాన్ ఐనోజింగ్ రేడియేషన్స్ అంటారు. అంటే ఇవి మన డిఎన్ఏని డ్యామేజ్ చేసేంత పవర్ఫుల్ కావు అని ఇప్పటి వరకు మేజర్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, FDA, చాలా హెల్త్ ఏజెన్సీస్ ఇప్పటి వరకు వైఫై వల్ల డైరెక్ట్ గా సీరియస్ డిసీజెస్ వస్తాయని స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదనే చెప్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంటర్నెట్ లో హాఫ్ ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అందుకే కన్ఫ్యూజన్. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే వైఫై దగ్గర నిద్రపోతే హెడేక్ వస్తుందని, బాడీ హీట్ పెరుగుతుందని, స్లీప్ డిస్టర్బ్ అవుతుందని. ఇందులో కొంత సైకలాజికల్ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ భయంతో ఉంటే చిన్న డిస్కంఫర్ట్ కూడా పెద్దదిగా ఫీల్ అవుతాం. ఒక ప్రాక్టికల్ విషయం కూడా ఉంది. రాత్రంతా ఫోన్ నోటిఫికేషన్స్, బ్లూ లైట్ ఎక్స్పోజర్, కంటిన్యూస్ స్క్రీన్ యూజ్ వల్ల కూడా స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. చాలా మంది దాన్ని వైఫై మీద బ్లేమ్ చేస్తారు. అసలు కల్ప్రిట్ ఫోన్ యూసేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన ఇంట్లో వైఫై కంటే ఎక్కువ రేడియేషన్ ఎక్స్పోజ్ అయ్యేది చాలాసార్లు మొబైల్ ఫోన్ ద్వారా. ఎందుకంటే ఫోన్ని మనం బాడీకి చాలా దగ్గరగా యూజ్ చేస్తాం. కాల్స్ మాట్లాడేటప్పుడు చెవికి పెట్టుకుంటాం, పాకెట్లో పెట్టుకుంటాం, పిల్లో పక్కన పెట్టుకొని పడుకుంటాం. రౌటర్ అయితే మోస్ట్లీ రూమ్ కార్నర్లోనే ఉంటుంది. సో లాజికల్లీ చూస్తే ఫోన్ యూసేజ్ హ్యాబిట్ కూడా చాలా మ్యాటర్ అవుతాయి. అంటే కంప్లీట్లీ సేఫ్ అనాలా అంటే సైన్స్లో 100% సేఫ్ అనే వర్డ్ చాలా రేర్. ఇంకా లాంగ్ టర్మ్ స్టడీస్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. టెక్నాలజీ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది కాబట్టి రీసెర్చర్స్ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. కానీ ఇప్పటి వరకు నార్మల్ హౌస్ హోల్డ్ వైఫై యూసేజ్ వల్ల డేంజరస్ హెల్త్ ఎఫెక్ట్స్ వచ్చాయని సాలిడ్ ప్రూఫ్ లేదు. కానీ ప్రికాషన్స్ తీసుకోవడం తప్పు కాదు. ఉదాహరణకి రౌటర్ని ఎగ్జాక్ట్లీ బెడ్ పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం డిస్టెన్స్ లో పెట్టుకోవచ్చు. రాత్రి ఇంటర్నెట్ అవసరం లేకపోతే వైఫై ఆఫ్ చేయొచ్చు. అది మెయిన్లీ ఎలక్ట్రిసిటీ సేవ్ చేయడానికైనా, డిస్ట్రాక్షన్స్ తగ్గించడానికైనా యూస్ఫుల్ అవుతుంది. చాలా ఫ్యామిలీస్ ఇప్పుడు డిజిటల్ డీటాక్స్ కోసం కూడా రాత్రిళ్ళు వైఫై ఆఫ్ చేస్తున్నారు. ఇది మెంటల్ పీస్కి హెల్ప్ అవుతుందని. ఇంకొక విషయం పిల్లల గురించి. చిన్న పిల్లలు ఇప్పుడు ట్యాబ్లెట్స్, ఫోన్స్, వైఫై కనెక్టెడ్ గ్యాడ్జెట్స్తో చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. ఇక్కడ కన్సర్న్ వైఫై సిగ్నల్స్ కంటే స్క్రీన్ అడిక్షన్. లెస్ ఫిజికల్ యాక్టివిటీ, ఐ స్ట్రెయిన్ ఇవే ఎక్కువ. బయట ఆడుకోవడం తగ్గిపోవడం, స్లీప్ టైమింగ్ డిస్టర్బ్ అవ్వడం, సోషల్ ఇంటరాక్షన్ తగ్గిపోవడం, ఇవే రియల్ ఇష్యూస్. కానీ పేరెంట్స్ చాలా సార్లు మొత్తం బ్లేమ్ వైఫై మీదే వేసేస్తారు. సోషల్ మీడియాలో ఇంకొక ఎక్స్ట్రీమ్ థియరీ కూడా ఉంది. వైఫై ప్లాన్స్ ని చంపేస్తుంది, బ్రెయిన్ ని డ్యామేజ్ చేస్తుంది, 5G వల్ల బర్డ్స్ చనిపోతున్నాయంటూ వీడియోస్ వైరల్ అవుతుంటాయి. కానీ వాటిలో చాలా వరకు సైంటిఫికల్లీ ప్రూవెన్ కాదు. కొన్నిసార్లు ఎడిటెడ్ ఇన్ఫర్మేషన్, ఫియర్ బేస్డ్ కంటెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఫియర్ కంటెంట్ చాలా ఫాస్ట్ గా వైరల్ అవుతుంది. మనం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇప్పటి వరల్డ్ లో వైఫై లేకుండా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసెస్, స్మార్ట్ డివైజెస్, టీవీ, సెక్యూరిటీ కెమెరాస్ అన్ని ఇంటర్నెట్ మీద డిపెండ్ అవుతున్నాయి. సో కంప్లీట్లీ అవాయిడ్ చేయడం రియలిస్టిక్ కాదు. కానీ స్మార్ట్ యూసేజ్ మాత్రం పాసిబుల్. అదే ఇంపార్టెంట్ ఇక్కడ. రౌటర్ ని సెంట్రల్ ప్లేస్ లో పెట్టడం, హెడ్ కి చాలా దగ్గరగా కాకుండా చూడండి. రాత్రి పడుకునే ముందు అన్నెసెసరీ స్క్రీన్ యూసేజ్ ని తగ్గించండి. ఫోన్ ని పిల్లో కింద పెట్టుకొని పడుకోకండి. కిడ్స్ కి స్క్రీన్ టైం లిమిట్ పెట్టండి. ఇవి ఓవరాల్ హెల్త్ కి బెటర్ అవుతుంది.
మరొక ఫన్నీ థింగ్ ఏంటంటే చాలామంది వైఫై రేడియేషన్కి భయపడుతూ ఫోన్ని మాత్రం 10 గంటలు స్క్రోల్ చేస్తుంటారు. అసలు ఎక్కువ ఇంపాక్ట్ చూపేది స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, జంక్ ఫుడ్, నో ఎక్సర్సైజ్ ఇవి. కానీ వాటిని ఇగ్నోర్ చేసి మొత్తం వైఫైని విలన్లా చూపిస్తున్నారు. అందుకే కంక్లూషన్ ఏంటంటే ఇప్పటి వరకు అవైలబుల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం నార్మల్ హోమ్ వైఫైని డైరెక్ట్గా డేంజరస్ అని చెప్పే స్ట్రాంగ్ ప్రూఫ్ లేదు. కానీ బ్యాలెన్స్డ్ యూసేజ్, గుడ్ డిజిటల్ హ్యాబిట్ మెయింటైన్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫియర్లో పడాల్సిన అవసరం లేదు, కేర్లెస్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ప్రాక్టికల్గా యూస్ చేస్తే చాలు. మరి మీ ఇంట్లో రాత్రి వైఫై ఆఫ్ చేస్తున్నారా లేక 24 గంటలు ఆన్లోనే ఉంటుందా? అలాగే వైఫై గురించి మీరు విన్న వియర్డ్ మిత్ ఏమైనా ఉందా? కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.